హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి లబ్బర్లు అని అనుకుంటున్నారా? సైకిల్ తీసుకున్నందుకు ఫ్రీగా లబ్బర్లు ఇచ్చారండి. హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈ రోజు వీడియో పార్ట్ 2 అండి. మ్యాకినా ఐలాండ్ గురించి అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. పార్ట్ 1 కూడా మ్యాకినా ఐలాండ్ లో అసలు మేము ఫెర్రీ ఎక్కడి నుంచి ఎక్కాము, ఎట్లా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు, అసలు ఈ మ్యాకినా ఐలాండ్ లో ఏమేమి ఉన్నాయి అన్నిటి గురించి అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. పార్ట్ 1 ఎవరైనా చూడకపోయినట్లయితే కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇచ్చేస్తాను, చూసేసేయండి. పార్ట్ 1 చూస్తేనే మీకు ఈ పార్ట్ 2 అనేది అర్థమవుతుంది. ప్రకృతి హిస్టరీ గురించి కావాలంటే ఈ మ్యాకినా ఐలాండ్ కి అయితే రావాల్సిందేనండి. మీకు పార్ట్ 1 లో క్యారేజ్ టూర్ అంటే ఈ గుర్రాలు ఎక్కి టూర్ గైడెన్స్ ఇస్తూ ఉంటారండి. ఇవి రేట్లు ఉంటాయి, ఆ రేట్లు గురించి అలాగే మెయిన్ ఈ గ్రాండ్ హోటల్ గురించి కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే లోపల కూడా చాలా బాగుంటుంది, ఒక రాయల్ లుక్ ఫీల్ అయితే వస్తుందండి. ఇవన్నీ మేము నడుచుకుంటూ ఎక్స్ప్లోర్ చేస్తాం. మీకు అన్ని పార్ట్ 1 లో చూపించేశాను కదా. ఇప్పుడు పార్ట్ 2 లో వచ్చేసేసి ఈ సైకిల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. అవన్నీ చూసుకుంటా ఇక్కడ సైకిల్ ఎంత రేట్ ఉంది, మేము ఏమేమి సైకిల్ తీసుకున్నాం కూడా చూపించేస్తానండి. ఎంత తీసుకున్నారు? ఇదేమో లాక్ కి, ఈ లాక్ ఒకవేళ పోగొట్టారు అనుకో $20 కట్టాలి, లేకపోతే తీసేస్తారంట వాళ్ళు తెచ్చిస్తే. అవునా? మేము డబల్ సైకిల్ ఒక 2 తీసుకున్నామండి. మాకు ఆ 2 సైకిళ్ళు $72 అయినాయి మా నలుగురికి. అంటే ఒక సైకిల్ మీద 2 ఎక్కచ్చు అనమాట. ఇందాక మా బాబు చెప్తుంది ఈ సైకిళ్లతో పాటు ఒక కీ అనేది ఇస్తుంటారండి లాక్ వేసుకోవడానికి. అది ఎక్స్ట్రా అనమాట, $20 పే చేయాలి. అది గనక మనం రిటర్న్ ఇచ్చామనుకోండి ఆ $20 మనకి రిటర్న్ ఇచ్చేస్తారు, లేదా అది పోయిందంటే ఆ $20 తీసుకుంటారని చెప్తున్నారు. ఇదిగోండి మా పిల్లలు అయితే రెడీ అయిపోయారు, ఇంకా సైకిల్ తీసుకొని ఆ ల్యాండ్ మొత్తం తిరిగి రావడానికి. ఇక్కడ పక్కన ఒక అతను మా వారికి ఏదో ఇస్తున్నారు, చూసారా? ఏంటి నేను వీడియో మధ్యలో చెప్తాను. మీకు ఫస్ట్ లో చెప్పాను కదా రబ్బర్లని అని చెప్పేసి, అవి ఇచ్చారనమాట. వాళ్ళు ఎందుకు ఇచ్చారు మాకు అర్థం కాలేదు. ఈయన అడిగితే తర్వాత చెప్తాలే అని అన్నారనమాట. తర్వాత సైకిల్ ఎక్కేటప్పుడు చెప్పారు నాకు అవి ఎందుకు ఇచ్చారు. ఇదిగోండి ఇదైతే స్టార్ట్ అయిపోయాము. మీకు ఆ రబ్బర్లు ఎందుకు ఇచ్చారు మీకు మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. మీలో ఎవరికైనా ఈ రబ్బర్లు ఎందుకు ఇచ్చారో ముందే తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్ లో తెలపండి. ఇదిగోండి స్టార్ట్ అయిపోయాము సైకిల్ మీద మా ప్రయాణం అయితే. అసలు చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు దాకా నడిచి ఇలా సైకిల్ మీద ఎక్కి తొక్కుతుంటుంటే మాత్రం కొంచెం ఫీలింగ్ చాలా బాగుందండి మాకైతే. ఇదిగోండి మధ్య మధ్యలో కొన్ని ప్లేసుల్లో ఆగుతాము. ఇక్కడ నుంచి మనకి వాటర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే ఒక పక్క వాటర్ ఉండి ఒక పక్క ఏంటంటే మన సైకిల్ తొక్కుకునే రూట్ అయితే ఉంటదండి. అసలు ఎంత బాగుంటుందంటే ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి. మీకు ఈ అందాలన్నీ ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి చాలా పర్ఫెక్ట్ ప్లేస్ అంటే ఈ మ్యాకినా ఐలాండ్ అనే చెప్పాలండి. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే ఒక్కొక్కటి ఎక్కడ వీడియో తీయాలి, ఎక్కడ ఫొటోస్ దిగాలి, అసలు ఏది డిలీట్ చేయాలి, ఏది ఉంచాలో కూడా నాకు అర్థం కాలేదండి. అందుకే పార్ట్ 1 పార్ట్ 2 2 చేశానండి వీడియోస్ అయితే. ఎంత చూసినా ఎక్కడ చూసినా కూడా ఎన్ని అద్భుతాలు ఉన్నాయంటే మీరు పార్ట్ 1 లో చూస్తే మీకు కూడా తెలిసిపోతుందండి. పార్ట్ 1 వచ్చేసి ఈ మ్యాకినా ఐలాండ్ లో ఏమేమి ఉన్నాయో లోపల అంతా చూపించేశానండి. ఇది పార్ట్ 2 లో మీకు దీని చుట్టూ అంటే ఐలాండ్ చుట్టూ అసలు ఏముంది, వాటర్ ఎంత వరకు ఉన్నాయి, ఏంటి కథ అనేది చూపిద్దామని పార్ట్ 2 అయితే తీసుకొచ్చేసానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బండనక బండి గట్టి అంటూ మేమిద్దరం చెరో సైకిల్ కాకుండా ఒకే సైకిల్ మీద ఇలాగ వెళ్తూ ఉంటుంటే ఎంత బాగుందో తెలుసా అండి. అసలు మా పిల్లలు కూడా ఒకే సైకిల్ మీద అలా తొక్కుని వెళ్ళటం. ఇది ఓన్లీ మ్యాకినా ఐలాండ్ లో మాత్రమే ఇలాగా ఒక సైకిల్ మీద ఇద్దరు ఇలా తొక్కుంటూ వెళ్తూ చాలా మంది ఉంటుంటారండి. సింగిల్ సైకిల్స్ కూడా ఉంటాయి, కానీ డబల్ అయితే ఇట్లాగా బాగుంటుంది కదా అని చెప్పేసి డబల్ సైకిల్ అయితే తీసేసుకున్నాము. ఇక్కడ మీకు చూసారా పెద్ద పెద్ద రాళ్లు, అసలు ఇవన్నీ ఆ నదిలో నుంచి కొట్టుకొచ్చినాయనంటండి. ఇలాగ పేర్చారనమాట. ఒక్కొక్కసారి ఆ వాటర్ బాగా పైకి వస్తూ ఉంటాయి అంటండి, అందుకని ఆ రాళ్ళు అనేది అట్లాగే పెట్టినట్టున్నారేమో అని అనుకుంటున్నాను. మా వారు సైకిల్ ఆపి వాటర్ అసలు తాకొస్తానని చెప్పేసి వాటర్ తో హ్యాండ్ వాష్ అలా చేసేసుకొని వస్తున్నారు. మా పిల్లలు కూడా ఈ వాటర్ దగ్గర చాలా బాగుందని చెప్పేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటా వాళ్ళు ఏదో ఆడుకుంటా ఉన్నారండి. ఇంత మన బిజీ లైఫ్ లో మనకంటూ టైం కావాలనంటే ఈ మ్యాకినా ఐలాండ్ కి వచ్చి టైం స్పెండ్ చేయండి. చాలా ప్లెజెంట్ గా పీస్ఫుల్ గా ఉంటది. ఒక్కొక్క సైకిల్ కి ఒక్కొక్క రేట్ ఉంటదండి. డబుల్ సైకిల్ కి ఒక రేటు, సింగిల్ సైకిల్ కి ఒక రేటు, అట్లాగా రేట్లు అయితే ఉంటాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే వాటర్
ఒక 2-3 కలర్లో లాగా లేవండి. లైట్ బ్లూ కలరు, నిండు బ్లూ కలరు, అలాగే లైట్ గ్రీన్ షేడ్ కలర్ లో కూడా ఉంటది చూడండి. మట్టి కలర్ షేడ్ లో కూడా ఉంది. మొత్తం 4-5 కలర్ లాగా లేవండి అసలు ఆ వాటర్ అంతా. ఏంటి ఈ లబ్బర్లు అనుకుంటున్నారా? సైకిల్ తీసుకున్నందుకు ఫ్రీగా లబ్బర్లు ఇచ్చారండి. ఫ్రీ కాదులేండి, నేను ఈ ఫ్రాక్ వేసుకున్నాను కదా, ఎందుకు ఇచ్చారో కూడా నాకు అర్థం కాలేదు. తర్వాత చెప్పారనమాట, మీది ఫ్రాక్ కదా, ఇలా అంటే ఇలా ఫోల్డ్ చేసుకొని దీనికంటే ఈ రబ్బర్ బ్యాండ్లు వేసేసుకుంటే ఇట్లా మనకి ఇలాగా సైకిల్ ఎక్కి తొక్కేటప్పుడు వీటిల్లో పడకుండా ఉండడానికని తెలివిగా రబ్బర్ బ్యాండ్లు కూడా ఇచ్చారండి. అసలు నిజంగా గ్రేట్ కదా, రబ్బర్ బ్యాండ్లు ఎందుకు ఇస్తున్నారో. మనమేమో ఇలాంటి వ్యూస్ కోసం ఇలాంటి ఫ్రాక్లు వేసుకొని ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలి, తప్పదు. అందుకని చెప్పేసి ఎందుకు లబ్బర్లు ఇచ్చారో అర్థమైందానండి. నేను ఈ ఫ్రాక్ వేసుకున్నాను కదా, అవి సైకిల్లో పడకుండా అలాగా రబ్బర్ బ్యాండ్ ఇచ్చారు. మేమిద్దరం చేతులు పట్టుకొని అసలు హ్యాండ్స్ వదిలేసాం మేమిద్దరం, ఎందుకంటే ముందు పక్క మాకు డ్రైవర్లు ఉన్నారు కాబట్టి. ఈ ఐలాండ్ లో సగము మా హస్బెండ్ మా పెద్దోడే తొక్కారండి. నేను మా చిన్నోడైతే ఫుల్ వెనక్కి కూర్చొని ఎంజాయ్ చేసాము. మనం పోయినంత దూరము వాటర్ అయితే ఉండవండి. ఇదిగో చూసారా, కొన్ని చోట్ల చెట్లు కూడా తగులుతూ ఉంటాయి. ఇక్కడ వ్యూ ఎంత బాగుంటుందో చూసారా, చూడండి. అసలు ఆ చెట్ల మధ్యలో నుంచి మనము ఈ వాటర్ లో అడుగు పెడుతున్నట్టు చాలా అద్భుతంగా ఉంది కదండి. ఇక్కడ మనకి హోటల్స్ కూడా ఉంటాయి అని చెప్పాను కదా, ఇలా రూమ్లు కూడా అవైలబిలిటీ ఉంటదండి. కాకపోతే ఇక్కడ ఈ రూములు అయితే ఇటు సైడ్ ఎవ్వరు లేరండి ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఇవి నేను క్యాబిన్స్ అనుకుంటున్నానండి, ఎందుకంటే ఒక 5 ఫ్యామిలీలు 6 ఫ్యామిలీస్ కి సరిపడనట్టు ఉన్నాయి నాకైతే. అసలు ఆ ఎదురు ఆ వ్యూ చూడండి, ఆ క్యాబిన్స్ ఎదురు. ఎప్పుడైనా ఇలాగా ఒక 5 ఫ్యామిలీస్ గా వచ్చి క్యాబిన్స్ కూడా బుక్ చేసుకోవచ్చేమో అని అనుకుంటున్నానండి. నాకైతే ఇన్ఫర్మేషన్ తెలీదు, ఒకసారి గూగుల్లో కూడా సెర్చ్ చేయండి, దొరుకుతాయేమో అని అనుకుంటున్నాను. ఇదిగోండి ఇంకో వ్యూ పాయింట్ దగ్గర అయితే సైకిల్ మళ్ళీ ఆపి ఇక్కడ వ్యూ ని ఎంజాయ్ చేద్దామని దిగుతున్నామండి. ఇదంతా మీకు మ్యాకినా ఐలాండ్ బ్రిడ్జ్ అండి. మీకు చుట్టూ ఎటు వెళ్తున్నా కూడా ఈ మ్యాకినా బ్రిడ్జ్ కూడా కనపడుతూ ఉంటుంది. పార్ట్ 1 లో మేము ఫెరీలో వచ్చేటప్పుడు కూడా దాన్ని క్రాస్ చేసే వచ్చాము. ఇంకా సైకిల్ ఉంటే సైకిల్ తొక్కుకుంటే వెళ్ళటమేనా, మధ్య మధ్యలో ఇలాంటి స్పాట్స్ దగ్గర కూడా ఆగి నేచర్ ని ఎంజాయ్ చేయాలి కదండి. అదే మా పిల్లలకు చెప్తూ ఉన్నాము. ఎండ కూడా తక్కువ ఉందండి, ఎండ ఉంటే మాత్రం ఇలా ఎంజాయ్ చేయలేము. ఇంకా మేము అక్కడి నుంచి బయలుదేరినప్పుడు దాని పక్కనే ఫెర్రీ ఒకటి ఆగి దాంట్లో నుంచి గుర్రాలు అనేవి దిగుతూ ఉన్నాయండి. ఈ ఐలాండ్ లో మనకి గుర్రాల మీదే కదండి, చెప్పాను కదా కార్లు బైకులు ఏమి ఉండవని అని చెప్పేసి. అందుకని ఈ గుర్రాలన్నిటిని దించుతూ ఉంటుంటే వీడియో తీసానండి. చాలా బాగుంది కదా. ఆ గుర్రాలన్నీ ఎక్కి వెనక వ్యాన్ ఉంది కదండి, దాంట్లో కూడా అక్కడికి చేరుస్తారంట. ఈ ఐలాండ్ లో ప్రైవేట్ గా కొన్ని ఇల్లులు కూడా కట్టుకొని ఉండే వాళ్ళు కూడా ఉన్నారండి. చెప్పాను కదా క్యాబిన్స్ కూడా ఉంటాయి అని, అవే ఇవ్వండి. కొన్ని అయితే వీడియోస్ తీసాను, చాలా బాగున్నాయండి. ఆ సముద్రం ఒడ్డునే ఇలా ఇల్లులు ఉంటుంటే ఎంత బాగుంటాయో ఊహించుకోండి. ఇంక ఇదిగోండి మా చిన్నోడు తీసుకున్నాడు సైకిల్. అక్కడ సగం ఐలాండ్ వరకు మా పెద్దోడు తొక్కాడు కదా, కొంచెం దూరం మా చిన్నోడికి ఇచ్చాడు. వీళ్ళ వెనకే ఒక గుర్రబండి వెళ్ళింది చూసారా, ఇప్పుడు వీళ్ళ ఎదురు కూడా గుర్రబండి వెళ్తుంది చూసారా. గుర్రబళ్ళు కూడా మనము ఓన్ గా తీసుకొని ఈ ఐలాండ్ చుట్టూ సారీ చెయ్యొచ్చండి. సైకిల్లే కాదండి గుర్రబండ్లు కూడా తీసుకోవచ్చు, దానికి ఇంకొక రేట్ ఉంటది. ఇక్కడికి వచ్చిన తర్వాత మా పెద్దోడికి భయం వేసి నేనే తొక్కుతాను, వాడేంది వంకర్లు తిప్పుతున్నాడని ఎక్కడో పడేస్తాడేమోనని భయం వేసి మా పెద్దోడే సైకిల్ తీసుకున్నాడండి. ఇక్కడ మీకు ఒక పుర్ర ఆకారంలో కనిపిస్తుంది, ఒక గుహలా కనిపిస్తుంది కదా. ఇక్కడ కూడా ఒక స్కల్ కేవ్ ఉందండి. ఆల్రెడీ పార్ట్ 1 లో కూడా స్కల్ కేవ్ చూపించా కదా, సేమ్ అలాంటిది ఇక్కడ కూడా ఉంది. ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన ఒక సున్నపురాయి గుహలాగా అన్నమాట. నీరు గాలి వల్ల సంవత్సరాల తరబడి ఇలా అయిందంటండి. స్థానిక కథల ప్రకారం స్థానిక యోధులు మరియు బ్రిటిష్ సైనికులు ఇక్కడ దాంకునే వాళ్ళంటండి. ఈ సైకిల్ టూర్ లో ఇది ఒక ముఖ్యమైన స్పాట్ అండి. ఇక్కడ ఆగి ఫోటోలు అవి తీసుకోవచ్చు. మీకు ఇంకో స్పాట్ కూడా చూపిస్తానండి. ఇదిగోండి ఇదేనండి ఆర్చ్ రాక్ దీని పేరు. ఇది 146 అడుగుల ఎత్తు ఉన్న సహజ సున్నపురాయి వంతెనంటండి. ఈ ఆర్చ్ మధ్య నుంచి ఈ లేక్ హ్యూరాన్ యొక్క నీళ్లు చాలా అద్భుతంగా కనిపిస్తాయి. ఇది
మ్యాకినా ఐలాండ్ లోని అతి ఫేమస్ అయిన ఫోటో స్పాట్ అండి, ఎవ్వరు మిస్ కావద్దు. ఇన్ని చూడటానికి 207 మెట్లు అయితే పైకి ఎక్కి వెళ్లి చూసి ఆ స్పాట్ దగ్గర అయితే ఫోటో దిగాలండి. అంత ఓపిక అయితే మాకు లేదు. ఆల్రెడీ ఐలాండ్ మొత్తం తిరిగి ఇప్పుడు సైకిల్ మీద నడుకుంటూ తొక్కుకుంటూ వెళ్లేసరికి మాకు ఓపిక అయిపోయి మేమైతే ఇది చూస్తానికి వెళ్ళలేదు. కానీ దీని పైనుండి ఎక్కి చూస్తే ఈ మొత్తం ద్వీపం కనిపిస్తుందండి, ఎవ్వరు మిస్ చేసుకోమాకండి. ఇదిగోండి ఇంకా అక్కడి నుంచి వస్తూ ఉంటుంటే మాకు ఈ మ్యాకినా ఐలాండ్ లో పబ్లిక్ స్కూల్ కూడా కనపడిందండి. ఏంటి ఇక్కడ స్కూల్ కూడా ఉందా అని అనిపించింది. అంతే కదండి, ఇక్కడ హోటల్లో పనిచేసే వాళ్ళు, అలాగే మేనేజ్మెంట్ చేసేవాళ్ళు, ఈ గుర్రాల మీద నడిపించి వీళ్ళందరూ ఉంటారు కదండి. వాళ్ళ పిల్లలు పాపం రోజు అటు ఇటు వెళ్లి రాలేరు కదా, అందుకని చెప్పేసి ఈ ఐలాండ్ లోనే ఒక స్కూల్ పెట్టినట్టున్నారు. ఇక్కడ మీకు లైట్ హౌస్ చూపిస్తున్నా చూసారా, దీని చుట్టూనే మన ఫెర్రీ తిరిగి ఈ ఐలాండ్ లో మనము అక్కడికి వచ్చి ల్యాండ్ అయ్యామండి. అది మీకు పార్ట్ 1 లో ఉంటుంది. అంటే ఇప్పుడు మేము కరెక్ట్ గా ఎంట్రన్స్ కి దగ్గరలో ఉన్నాం అనమాట. ఇంకొంచెం ముందుకు వెళ్ళాం అనుకోండి మన ఎంట్రన్స్ కి వచ్చేస్తాము. పైన చూసారా మీకు హెలికాప్టర్, కింద వాటరు, బోటు, అలాగే ఇటు పక్కన ఒక ఐలాండ్, సైకిల్, అసలు భలే కుదిరింది కదండి. ఈ ఇల్లులు అయితే నాకు ఎంత బాగా నచ్చినాయి అంటేనండి, దీని ఆపోజిట్ లోనే మనకి వాటర్ చూడండి కనపడతా, అక్కడ మెకినా బ్రిడ్జ్ కూడా కనపడతా. అసలు నిజంగా ఈవినింగ్ పూట అలా బయట కూర్చొని ఒక టీ తాగుతా అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే ఎంత పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉంటుందో కదా. ఈ ఇల్లు అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇవన్నీ మరి ప్రైవేట్ క్యాబిన్స్ లేదా మనం వచ్చినప్పుడు స్టే చేయొచ్చో లేదో నాకైతే ఐడియా లేదండి. మీ అందరికి చూపిద్దామని వీడియో అయితే తీసాను. అసలు ఎంత బాగున్నాయో కదా, చాలా బాగా కట్టారు కదండి. ఇదిగోండి దగ్గరకైతే వచ్చేసాము. మేము దాదాపుగా 1 గంటలో 8 మైళ్ళు అయితే తిరిగామని అనుకుంటున్నామండి. ఎందుకంటే దీని చుట్టూ 8 మైళ్ళు ఉంటుంది అని అన్నారు. కానీ 1 గంటలో 8 మైళ్ళు తిరగలుగుతామా, ఎంత ఉందో మరి నాకైతే ఐడియా లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. ఇదిగోండి మళ్ళీ సైకిల్ వాళ్ళ దగ్గరకు వచ్చి ఈ సైకిల్ అయితే మనం రిటర్న్ ఇచ్చేస్తున్నాము. మాకు ఎక్స్ట్రా అయితే పడిందండి, ఒక $10 ఏమో పే చేసాము. కరెక్ట్ టయానికి అయితే రీచ్ అవ్వలేకపోయామంట. మరి అన్ని చూసుకుంటూ వచ్చేసరికి మాకు కొంచెం టైం అయితే ఎక్స్ట్రా పడిందండి. ఇంకా మేము ఆ 270 మెట్లు అయితే ఎక్కలేదు. అది ఎక్కుంటే ఇంకెంత టైం అయిపోయేదో. ఇంకా అక్కడ సైకిల్ రిటర్న్ ఇచ్చేసేసి ఇంకా కలిసిపోయాం కదండి. మార్నింగ్ నుంచి వాక్ చేస్తూ తర్వాత సైకిల్ దొక్కుకుంటూ ఉన్నాం కదా, ఒక చిన్న కాఫీ అన్న వేద్దాం అని చెప్పేసి కాఫీ అయితే తీసుకున్నామండి. కాఫీ తాగుతా ఉన్నాము. ఈ కాఫీ షాప్ లోనే మనకి ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, ఛార్జర్ పెట్టుకోవడానికి కూడా ఫెసిలిటీ ఉంది. ఆ షాప్ లో కాఫీ తీసుకుంటేనే మనకి ఆ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశం అని అనుకుంటున్నాను. విడిగా లోపలికి వెళ్ళి పెట్టుకోలేం కదా. తర్వాత ఇలా బయటకు వచ్చి ఒక చోట కూర్చొని ఇదంతా ఆస్వాదిస్తా కాఫీలో స్లోగా ఒక స్లిప్ వేస్తా ఉన్నాము. మేము కూర్చుని ఎదురే ఒక షాప్ లో ఇలాగ చాక్లెట్స్ అన్ని ఫ్లేవర్స్ అమ్ముతున్నారంటే తెచ్చుకుంటామని వెళ్ళారండి. మీకు ఆల్రెడీ ఇది నేను ఫ్రాంక్ అండ్ మూత్ లో చాక్లెట్ ఇలా తయారు చేస్తున్న వీడియో కూడా పోస్ట్ చేశాను. సేమ్ ఫ్రాంక్ అండ్ మూత్ లో ఎలా చేశారో ఆ ఫ్లేవర్స్ అవి ఏం తేడా లేదండి, సేమ్ లాగా అనిపించినాయి టేస్ట్లు కూడా నాకైతే. 15% ఆఫ్ ఫిడ్జ్ ఐస్ క్రీమ్ పాప్కార్న్ ఇవంట ఆఫ్ ఉన్నాయి అని చెప్పి అదిగా ఎదురు దానికి వెళ్ళారండి. దానికి వెళ్ళారు. ఇంక మా చిన్నాడు చెప్తాడు మిగతాది. ఇది చూపించయ్యా. అంటే సైకిల్ దగ్గర ఇచ్చారు, అది సైకిల్ దగ్గర ఫ్రీ ఇచ్చారు. ఆఫ్ ఉందిమా లోపలికి వెళ్ళి తిందా అని గోల చేశాడు. ఏమన్నా ఒక్కటన్నా బాగుందా లేదు, ఎందుకంటే మనం కాఫీ తాగాం కాబట్టి కొంచెం ఆ టేస్ట్ అని ఫస్ట్ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది, అందుకే కొంచెం బాగాలేదు. కానీ ఒకవేళ తాగిపోయి ఉంటే మనం వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళమే. అది అందులో ఏం బాగలేదండి, అందుకని తీసుకోలేదు ఏమి. ఇక్కడ మరి పెళ్లిళ్ళు కూడా చేసుకుంటారేమోనండి. మరి జనాల కోసం పెట్టారా లేదంటే ఊరక అలా కాన్సెప్ట్ పెట్టారా లేదంటే రియల్ గా పెళ్లి జరిగింది అయితే నాకు ఐడియా లేదు. అంటే ఒక ముందు పక్కేమో ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వెళ్ళారు, వెళ్ళక వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో పాటలు పాడుకుంటూ వెళ్ళారనమాట గుర్రపు బండిలో. చెప్పాను కదండి ఇక్కడ స్టే కూడా చెయ్యొచ్చు అని చెప్పేసి. ఇవన్నీ రూమ్స్ అనే అని అనుకుంటున్నానండి, ఎందుకంటే పైన రూమ్లు ఉన్నాయి, అలాగే పక్కన షాపింగ్స్ కూడా ఉన్నాయి. ఇవంతా స్ట్రీట్ అంతా ఇదేనండి, మొత్తం కూడా రూమ్స్
అలాగే కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి, మనం ఏమన్నా పర్చేస్ చేసుకోవచ్చు. మీకు ఎంట్రన్స్ లో చూపించాను కదా, సేమ్ మళ్ళీ అక్కడికే వచ్చామండి. ఇదిగోండి గ్రాండ్ హోటల్ వాళ్ళదండి ఈ గుర్రపు బండి అయితే, మనల్ని అక్కడికి తీసుకొని వెళ్తుంది. నేను అనుకోవటం ఈ గ్రాండ్ హోటల్ లో ఉండి స్టే చేస్తారు చూసారా, ఆ వాళ్ళని ఈ స్ట్రీట్ మొత్తం తిప్పుతుందని అని అనుకుంటున్నానండి. అక్కడ తీసుకున్న వాళ్ళకే ఈ గుర్రపు బండి ఫెసిలిటీ అయితే ఉంటుంది. ఈ హోటల్ నేమ్ లేక్ వ్యూ అని ఉందండి. అంటే ఈ హోటల్ లో స్టే చేసే వాళ్ళకి లేక్ వ్యూ మీకు కనపడుతూ ఉంటది. రూమ్స్ ఇక్కడ తీసుకుంటే మీకు వ్యూ అనేది బాగుంటదేమో అని అనుకుంటున్నాను. ఇంకా మేము రిటర్న్ వెళ్ళిపోతా కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నామండి. ఇవన్నీ నాకు తెలిసి ఇక్కడ స్టే చేయడానికి హోటల్స్ అన్నమాట. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ వచ్చి స్టే చేయొచ్చండి, ఎన్ని డేస్ అయినా కూడా బాగుంటుంది వ్యూ. ఈ బిల్డింగ్ చూడండి ఇంకా ఎంట్రన్స్ లోనే ఉంది, మీకు ఈ లేక్ కి పక్కనే ఉంది, చాలా పెద్దది చూడండి, చాలా బాగుంది కదా. ఇది కూడా ఇదిగోండి ఒక ఫెర్రీ అయితే వస్తుంది. ఇంకా మనం కూడా ఈ ఫెర్రీ ఎక్కిపోయి మళ్ళీ ఇంకా అవతలకి మన రూమ్ కి వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే డిసైడ్ అయిపోయాము. ఇంక ఈ ఫెర్రీ ఎక్కుదామని లైన్ లో అయితే నుంచున్నామండి. ఓ బిజ్జి అటువైపు వచ్చిన వాళ్ళేమో ఇటు కూర్చోబెడుతున్నారు, బిజ్జి ఇటువైపు వచ్చిన వాళ్ళేమో ఇటు పంపిస్తున్నారు. మేము ఇటువైపు వచ్చామని ఇటు పంపిస్తున్నారు. ఏది ఆ టికెట్స్, ఈ టికెట్స్ మళ్ళీ వస్తా రిటర్న్ లో కూడా చూపించాలి, జాగ్రత్తగా పెట్టుకోవాలండి, లేదంటే మనీ మళ్ళీ పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీకు పార్ట్ 1 లో చెప్పాను కదండి ఆ టికెట్స్ రేటు, అలాగే ఆ టికెట్స్ ఉంచుకోవాలని. పార్ట్ 1 కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకా మేము మా ఫెర్రీ కోసం అయితే వెయిట్ చేస్తే ఇక్కడ కూర్చున్నాము. ఇదిగోండి ఒక ఫెర్రీ అయితే ఆగింది, ఇప్పుడు అది మనం ఎక్కుతాము. ఇక్కడ ఈ ఫెర్రీ టైమింగ్స్ 9:30కి క్లోజ్ అండి. ఇంకా 9:30 నుంచి అటు పక్కకి వెళ్ళడానికి అయితే ఉండవు. లాస్ట్ ఫెర్రీ 9:30తో క్లోజ్. ఇక్కడ మీకు మెకీనా బ్రిడ్జ్ అని చూపిస్తూ ఉన్నాను కదండి. బ్రిడ్జ్ కి అవతల వైపు వాళ్ళకి ఒక షిప్ ఉంటుంది, యువతల వైపు వాళ్ళకి ఒక షిప్ ఉంటుంది అన్నమాట. ఆ ఫెర్రీస్ మనము చూసుకొని ఎక్కాలండి. ఇదిగో చెప్పాను కదా, ఈ మెకీనా బ్రిడ్జ్ కి అవతల వైపేమో మీకు 2 రూట్లు ఉంటాయి. మెకీనా బ్రిడ్జ్ కి అవతల వైపేమో ఒక రూట్ ఉంటుంది, యువతలకు ఒక రూట్ ఉంటుంది. మేము మెకీనా బ్రిడ్జ్ అవతల వైపు అయితే రూమ్ తీసుకున్నామండి. ఇదిగోండి ఈ మెకీనా ఐలాండ్ అయితే చూసారా, మొత్తము ఇంకా బయటకు వచ్చేసాం అనమాట. ఈ ఐలాండ్ చుట్టూ మనం సైకిల్ అయితే తిరిగామండి. అదేనండి గ్రాండ్ హోటల్, ఎంత బాగుందో చూసారా అసలు. ఆ హోటల్లో ఒక్కసారైనా స్టే చేయండి, చాలా బాగుంటుంది, ఒక రాయల్ లుక్ వస్తుంది మీకే. ఐలాండ్ చూడండి, ఆ చివర కొండ నుంచి ఆ చివర వరకు ఉందండి. ఇది మొత్తం ఒక ఐలాండ్ అన్నమాట. బాగుంది కదా. మీకు అక్కడ స్టోన్స్ కనపడుతున్నాయి కదండి, పెద్ద పెద్ద రాళ్లు. అదంతా సైకిల్ వేసుకొని ఈ ఐలాండ్ చుట్టూ తిరిగిన ప్లేస్ ఏనండి. అదంతా కూడా మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇవన్నీ అదిగో ఆ ఇల్లులు కూడా చూపించాను కదా, క్యాబిన్స్ అని చెప్పేసి అన్నాను కదా. ఇదిగోండి సైకిల్ వేసుకొని తిరుగుతున్నారు చూసారా, అదిగోండి మీకు కనపడుతున్నారా, రెడ్ వైట్ టీ షర్ట్లు వేసుకొని తిరుగుతూ ఉన్నారు కదా, అక్కడ ఉన్నారండి వాళ్ళు. మనం ఇక్కడ బోట్ లో అయితే వెళ్తూ ఉన్నాము. ఇదిగోండి ఫెర్రీ టెర్మినల్ దగ్గరకి అయితే మనం వచ్చేసాం అనమాట. ఇంక ఇక్కడ ఆపేస్తే మనం ఇంక దిగి మన రూమ్స్ కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి మన షటిల్ అయితే రెడీగా ఉంది. మనం ఫెర్రీ దిగి రాగానే ఇక్కడ 2 షటిల్స్ అయితే ఉన్నాయి. ఒక షటిల్ అయితే మనం చెప్పాం కదండి నెంబర్ గుర్తుంచుకోవాలని, మనది 21 అండి మా షటిల్ నెంబరు. ఇదిగోండి ఈ 21 నెంబర్ ఎక్కితే మన హోటల్ దగ్గరికి రీచ్ అయిపోతాము. ఇవన్నీ ఫ్రీయేనండి. పార్ట్ 1 లో చెప్పాను వీటన్నిటి గురించి, చూసుకోండి, చెక్ చేసేయండి. అక్కడ వీటన్నిటి గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. అక్కడ మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను, చూసుకోండి ఒక్కసారి. ఇదిగోండి మేముంటున్న హోటల్ కి అయితే రీచ్ అయిపోయాము. మేముంటున్న హోటల్ నేమో సూపర్ 8 అండి. ఆ హోటల్ కూడా చాలా బాగుంది. మేము ఆల్రెడీ ట్రిప్ కి స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీకు చూపుతానే ఉన్నాను కదండి, చూపిస్తానే ఉన్నాను. రూమ్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా మా పిల్లలు వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి నిద్రేస్తున్నారండి. పాప మార్నింగ్ అంతా లేచి ఐలాండ్ లో కాలినడక నడిచి తర్వాత అక్కడ నుండి సైకిల్ తొక్కుకుంటా వచ్చాం కదండి, చాలా అలసిపోయాము. చెప్పాను కదండి ప్రతి వీడియోలో ఈ మెకీనా ఐలాండ్ బ్రిడ్జ్ గురించి అయితే మీకు చూపిస్తానే ఉంటానని. మరి ఈ వ్యూ కోసమే కదా రూమ్ తీసుకున్నాము. మేమైతే 3 నైట్లు స్టే చేసామండి ఈ రూమ్ లో. మీకు ఈ రూమ్ డీటెయిల్స్ కూడా కావాలంటే నేను ఆల్రెడీ ఈ స్కై బ్రిడ్జ్, కిచ్టిపీకి అలాగే పిక్చర్ రాక్స్ వెళ్ళిన వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అవన్నీ కూడా కింద లింక్ ఇచ్చేస్తాను, చూసేసేయండి. ఇలా వచ్చాక రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ రెడీ అయ్యి ఒక 1 అవర్ లో మళ్ళీ మేము డౌన్ టౌన్ చూస్తానికైతే వెళ్ళామండి. మెకీనా ఐలాండ్ డౌన్ టౌన్. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. మీకు ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.